అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయపటుతరే వేదకనకకథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ సమర్పిస్తున్న వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియచేస్తూ, వేదసారంలోని అనేక మంత్రాల యొక్క రహస్యములు, మంత్రముల యొక్క అర్థములు, విజ్ఞాన సారస్వతాది లక్షణములన్నీ కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా వేదములు 4, ఆ 4 వేదాలలో ఉండేటువంటి లక్షణములు, శాఖలు, ఉపశాఖలు, ఉపోపశాఖలు, వీటికి సంబంధించినటువంటి ఆరణ్యకాది మహా ఉత్కృష్టమైనటువంటి గ్రంథములు, అందులో ఉండేటువంటి రహస్యమైనటువంటివి, ఋషి ప్రోక్తమైనటువంటివి అన్నీ కూడా ఈ వేద మార్గము ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నాన్ని అనేక ధారావాహికల ద్వారా మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనకు ఈ వేదములో ఇవ్వబడ్డటువంటి అనేకమైనటువంటి మంత్ర అక్షర నిగూఢ రహస్యములు ఏమున్నాయి అనే ప్రశ్నలు మనం వేసుకుంటే, మనకు పితృదేవతల ఆశీర్వచనముతోనే మనకు ముక్తి కలుగుతోంది అని మనం అందరికీ చెప్పుకుంటూ ఉన్నాం. అంటే పితృదేవతలు అంటే ఎవరు అంటే మాతృదేవతలు లేరా అనే ప్రశ్న మనకు వస్తే, కడుపులో ఉండేటువంటి శిశువుని ఆడ మగ అనేటువంటి తేడాతో చూడరు. అక్కడ శిశువు అనేటువంటి పేరే పెట్టబడుతోంది. అలాగే పుట్టి పెద్దయి మళ్ళీ ఇక్కడ తన యొక్క దేహత్యాగాన్ని చేసి వెళ్ళిపోయిన తర్వాత ప్రేత లేదా శవము అనేటువంటి పేరుతోనే పిలువబడతారు. దేవతలు అనేటువంటి శబ్దము కూడా ఆ విధమైనటువంటిదే. ఇక్కడ దేవతలు పురుష దేవతల, స్త్రీ దేవతల అనేటువంటి విషయం పక్కకు పెడితే, దేవతాకమైనటువంటి అనేటువంటి శబ్ద ప్రయోగమే ఎల్లవేళలా మనం చేస్తూ ఉంటాం. అందుకని పితృదేవతలు అని పిలుస్తాం. వీరు వసు, రుద్ర, ఆదిత్య, మహతో గణాలలో ఉంటారు. వసుగణం అష్టౌ దేవా వసవః సోమ్యాసః. 8 కోట్ల గణములు వసుగణములు. ఈ వసుగణములో పూర్తిగా కూడా పితృశబ్దాకమైనటువంటి అంటే తండ్రి స్థానములో ఉండేటువంటి గురువులు, చిన్నాన్నలు, పెదనాన్నలు, జ్యేష్ఠ భ్రాతృ, వీళ్ళందరూ కూడా వసుగణములో ఉంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి గణం రుద్రగణం. 11 రుద్రానాం 11 కోట్ల గణం ఈ పితామహ గణం. ఆ తరువాత ప్రపితామహ గణాన్ని వసు, రుద్ర, ఆదిత్య రూపములు అని చెప్తాం. ఆ ఆదిత్య రూపములు ఎన్ని ఉంటాయి అంటే 12 12 కోట్ల గణములు ఈ ఆదిత్య గణములు అనేటువంటివి చెప్పబడ్డాయి. ఈ విధముగా పితృదేవతలు 8 కోట్ల మంది వసుగణము, అదే విధముగా 11 కోట్ల మంది రుద్రగణము, ఆ తర్వాత ఆదిత్య గణము 12 కోట్లుగా, 11 కోట్లు రుద్రగణముగా, 12 కోట్ల గణాలు ఆదిత్య గణముగా ఇవ్వబడ్డాయి. దీని తర్వాత వచ్చేటువంటి గణాన్ని మహతో గణము అని అంటారు. అంటే పితృ, పితామహ, ప్రపితామహ అనేటువంటి శబ్దాలను 3 విడిచిపెట్టిన తర్వాత చతుర్థోపి నివర్తతే, చతుర్థ పురుషుడు ఎవరైతే ఉంటారో వారిని విడిచిపెట్టండి అని చెప్పినారు. ఇక్కడ మనం శ్రాద్ధాదులు చేసినా, నిత్య నైమిత్తిక కామ్య కర్మ అనుష్ఠానాలు ఏవి చేసినా, తర్పణాదులు వదిలినా మనము ఈ ముగ్గురికి మాత్రమే ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మనకు అనేకమైనటువంటి ఋషిప్రోక్తమైనటువంటి గ్రంథాలు తెలపబడ్డాయి. మానవ జీవితంలో
అందరికంటే ముఖ్యమైనటువంటి వాళ్ళు పితృదేవతలు. వారి ఆశీర్వచనమే లేకుంటే మనం అనేటువంటి వారిని ఇక్కడ ఉండేటువంటి వాళ్ళము కాదు. వారి యొక్క చలువతోనే మనం ఈ రకమైనటువంటి ఈ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. వారు ఇచ్చినటువంటి అందమైనటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాము. 10 మందికి మనకు తెలిసినటువంటి విద్యను పంచుతూ ఉన్నాము. ఈ విధముగా పితృదేవతలు మనకు ఆశీర్వనుగ్రహాలు ఇస్తారు అని మనకు అనేకమైనటువంటి గ్రంథాలు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. వేద విహితంగా ఏ రకంగా వస్తోంది, ఈ లక్షణాలు ఏ రకంగా ఉంటాయి అనే ప్రశ్నకు సమాధానం, ఇంద్రో వృత్రగుం హత్వా అసురాన్ పరాభావ్య సోమావాస్యాం ప్రత్యాగచ్చత్ తే పితరః పూర్వేద్యురాగచ్చన్ పితॄన్ యజ్ఞో గచ్చత్ తందేవాః పునరయాచంత తమేభ్యో నః పునరదదుః. శ్రాద్ధ కర్మలు మనం ఆచరిస్తూ ఉంటాం మామూలుగా. శ్రాద్ధ కర్మలు అంటే ఏమిటి అనే ప్రశ్న మనం వేస్తే, ఇప్పుడు వర్ధంతి అనే పేరుతో పిలుస్తూ ఉన్నారు. వర్ధంతి అనే అక్షరానికి అర్థం ఏమిటి అంటే వర్ధిల్లుమని అర్థం. అంటే వాళ్ళు వృద్ధి చెందాలి అనేటువంటి శబ్దం వస్తుంది. సంస్కృత పదంలో వర్ధంతిని జయంతిని ఒకే సమాసంగా తీసుకుంటూ ఉంటారు. తెలుగు భాషలో వర్ధంతి అంటే ఈ దేహత్యాగం చేసినటువంటి రోజు అని మనకు చెప్పబడుతూ ఉంది. అందులోనూ ఇది ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా వాళ్ళు దేహత్యాగం చేసినటువంటి రోజునాడు మనం ఆచరించాల్సినటువంటి కర్మలు ఏమిటి అనే ప్రశ్నను మనం వేసుకుంటే, పున్నామ నరకాత్ త్రాయత ఇది పుత్రః. పున్నామ నరకము నుండి ఎవరైతే ఇక్కడి నుండి తీసుకొని బయట అంటే శాశ్వతమైనటువంటి నిత్య నిరతిశయానందమైనటువంటి స్వర్గలోకాదులను కల్పించేటువంటి వాడు పుత్రుడు అని పిలువబడుతూ ఉన్నాడు. పున్నామ నరకాత్ త్రాయతే ఇది పుత్రః. పున్నామ నరకం నుండి మనల్ని పంపించేటువంటి వాడు అని అర్థం. పున్నామ నరకము అనగా అంటే మొత్తముగా 88 కోట్ల రాసుల జీవాలు మన ఈ యొక్క చరాచర సృష్టిలో ఉన్నాయి. అందులోనూ ఈ మానవ జాతికి సంబంధించినటువంటి నరకం ఒకటి. ఆ నరకం అనేటువంటిది ఏమిటి అంటే రూపము లేనటువంటిది అని. అవి అన్నీ కూడా మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. సౌమ్యం సౌరిపురం నగేంద్ర భవనం గంధర్వశైలాగమః నానాక్రందపురం సుతప్త భవనం బహ్వాపదం దుఃఖదం. 16 నగరాలు దాటిన తరువాత యామ్యపురము అనేటువంటిది అగ్రములో ఉంటుంది, వైతరణి నది పైభాగంలో అని మనకు గరుడ పురాణం చెప్పబడుతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఇంకొక ధారావాహికలో మనం చర్చించుకునే అవకాశం ఉంది. ఇక్కడ కేవలం పితృకర్మలు చేస్తే వచ్చేటువంటి ఫలితం కోసం మాత్రమే వేదం ఏమి చెబుతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏ రోజైతే మనం శ్రాద్ధ కర్మను ఆచరిస్తూ ఉన్నామో దానికి ముందు రోజు నాడు దేవతలందరూ కూడా పితృదేవతలందరూ కూడా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఉంటారు. సోమావాస్యాం ప్రత్యాగచ్చత్ తే పితరః పూర్వేద్యురాగచ్చన్ పితॄన్ యజ్ఞో గచ్చత్. పితృయజ్ఞం కోసం వీళ్ళందరూ కూడా వచ్చి మన ఇంట్లో ఉంటారు. ఏం చేస్తారు వచ్చి ఉండడం వల్ల వాళ్ళతో ప్రయోజనం ఏమిటి అనే శబ్దంతో మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ శ్రాద్ధకర్మను ఆచరించేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అక్రోధనై శౌచపరై సతతం బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిశ్చ మయా చ శ్రాద్ధకర్మణి. అక్రోధనై ఏడుస్తూ శ్రాద్ధం పెట్టకూడదు, బాధపడుతూ శ్రాద్ధాన్ని ఆచరించకూడదు. శౌచపరై అక్కడ ఉండేటువంటి వ్యవస్థలో మడిని మాత్రమే చూసుకోవాలి, మడితో ఉండాలి. అంటే ఐసోలేట్ అని అంటున్నాం ఇప్పుడు మనము. ఎవరికి వారుగా ఎవరిని తాకకుండా ఉన్నతంగా మడితో చేసేటువంటి విధానాన్ని శౌచము అని అంటారు. శౌచపరై సతతం సత్యవాదిభి, ఎప్పుడూ కూడా నిజము మాట్లాడుకుంటూ ఉండాలి. భవితవ్యం భవద్భిశ్చ, ఈ రకంగా శ్రాద్ధాన్ని ఆచరించాలి అని మనకు అనేకమైనటువంటి కారికలు మనకు చెబుతూ ఉన్నాయి. తే పితరః పూర్వేద్యురాగచ్చన్ పితॄన్ యజ్ఞో గచ్చత్ తందేవాః పునరయాచంత తమేభ్యో నః పునరదదుః తే బ్రువన్ వరం వృణామహి. ఒకరోజు ముందుగా వచ్చి కూర్చొని ఈ పిల్లవాడు అంటే పితృదేవతలకు ఎంత పెద్దవాడైనా వీడు పిల్లవాడే అవుతాడు. అక్కడ తాను చేసేటువంటి ఈ పితృయజ్ఞం ఏ రకంగా చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చూస్తూ ఉంటారు. చూసి ఏం చేస్తారు అంటే తే బ్రువన్
వరం వృణామహి, వరం ఇచ్చి వెళ్తారు. అది ఏ రకమైనటువంటి వరం, అసలు ఎందుకని వరం ఇస్తారు అని అంటే, పితృదేవతలకు అన్నముతో వీడు ఇక్కడ పిండ ప్రధానాన్ని ఆచరిస్తూ ఉంటాడు. ఆ పిండ ప్రధానాన్ని పితృదేవతలకు, పితామహులకు, ప్రపితామహులకు, వసు రుద్ర ఆదిత్య గణాలకు అప్పజెపుతూ ఉంటాడు. అలా అప్పజెపినటువంటి పిండముల పైన తిలోదకాలు విడిచిపెడతాడు. విడిచినటువంటి తిలోదకాలను, ఇచ్చినటువంటి అన్న పిష్ట పిండ ప్రధానాలను గృజ్ర వాయస జలచర రూపేణ ఉపభుంక్ష్వ, గద్దలు కానీ కాకులు కానీ జలచరములు అనగా ఈ యొక్క నీళ్లల్లో ఉండేటువంటి చేపల మత్స్యములతో కానీ చేపలతో కానీ ఈ యొక్క పిండములు పైలోకంలో ఉండేటువంటి పితృదేవతలు, నా కంటికి కనబడినటువంటి పితృదేవతలు భుజించుగాక. ఇక్కడ మనము పరమార్థాన్ని గ్రహించాలి. మనము పెట్టినటువంటి ఈ పిండ పితృయజ్ఞంలో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో పశుపక్షాదులకు అప్పచెబుతున్నాము. అంటే మన హైందవ సాంప్రదాయంలో, భారతదేశంలో మనము చేసేటువంటి ప్రతి పనిని, కనిపించేటువంటి ప్రతి జంతువు, పక్షులు, క్రిమికీటక పతంగాదులు, ఆఖరుకు నీళ్లల్లో ఉండేటువంటి జలచరాలలో కూడా మనము దేవతలను స్మరణ చేస్తూ, పితృదేవతలను, ఇంకా దేవతలు అంటే ఎప్పుడైనా కోపం రావచ్చు, కానీ పితృదేవతలపైన, కన్నవారిపైన కోపం ఎవరికి రాదు. వచ్చినా ఒక క్షణం కాలం పాటు ఉండి మళ్ళీ వాళ్ళు ఆలోచన చేసి తిరిగి వెళుతూ ఉంటారు. ఇది మనకు మన భారతదేశంలో వేదాలలో ఇచ్చినటువంటి నిగూఢమైనటువంటి రహస్యం. ఎంత అద్భుతంగా చెప్పింది. ఒక తండ్రి కూర్చొని ఉన్నాడు, తన దగ్గరికి పిల్లవాడు వెళ్తాడు, వెళ్ళి మాట్లాడతాడు, చక్కగా పైన కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు, లాలిస్తూ ఉంటారు. అలా లాలించినప్పుడు శివ శరీరం అనేటువంటిది ఏర్పడుతోంది. అదేవిధంగా అదే పిల్లవాడు ఏదైనా తప్పు చేసి తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి కోపగిస్తూ ఉంటాడు. అక్కడ అఘోరా శరీరం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. శివ శరీరం, అఘోరా శరీరం. యాస్తే అగ్నే శివాస్తనువ తాభిస్వాదదే, యాస్తే అగ్నే ఘోరాస్తనువ తాభిరముంగచ్చ. వేదవాక్యములు ఎంత శిరోధార్యముగా ఉంటాయో మనం ఇక్కడ పరిశీలన చేయవచ్చు. పిండ పితృయజ్ఞాన్ని శ్రద్ధగా ఆచరించాలి. ఇక్కడ ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం మృతకార్పటం. ఉచ్ఛిష్టము అనగా తాగగా మిగిలినవి, తినగా మిగిలినవి, వాటిని ఎంగిలి పదార్థములు అని అంటాం. ఇవి శ్రాద్ధంలో ముఖ్యమైనవి అని చెప్పారు. మరి ఏమి ఉచ్ఛిష్టము అనగా అర్థం ఏంటి అంటే, దూడ తాగినటువంటి మిగలగా ఉన్నటువంటి పాలను ఉచ్ఛిష్టము అని పిలువబడతాయి. దూడ ఎంగిలి చేసినటువంటి పాలు ఎంగిలి పాలు. ఆ ఎంగిలి పాలకు ఉన్నతమైనటువంటి స్థానం కల్పించినారు ఋషులు. గావో పయః, గోవు నుండి వచ్చినటువంటి పాలు ఉచ్ఛిష్టము అని చెప్పబడుతూ ఉంది. శివ నిర్మాల్యం, శివుడికి పెట్టినటువంటి బిల్వములు అవి కూడా పనికి వచ్చేటువంటివి. మళ్ళీ వాటిని కడిగి శివుడి పైనైనా పెట్టవచ్చు, శ్రాద్ధకర్మంలోనైనా వాడవచ్చు. ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం. వమనం, వమనము అనగా తేనె. తేనె కూడా చాలా చక్కనైనటువంటిది. అది ఎంగిలితో వచ్చేటువంటి పదార్థమే తేనె కూడా. తేనె ఎంత పాతదైతే అంత మన్నిక కలిగినటువంటిది అని మనకు ఆయుర్వేద శాస్త్రం కూడా చెబుతూ. ఉచ్ఛిష్టం శివ నిర్మాల్యం వమనం మృతకార్పటం. మృతకార్పటము అనగా, కార్పటము అంటే పట్టుపురుగు. దానిని చంపితే కానీ దాని నుండి దారం రాదు. ఆ దారముతో నేసినటువంటి పంచను కానీ చీరను కానీ పట్టు చీర, పట్టు పంచె అని మనం చెబుతూ ఉంటాం. అది శ్రాద్ధములో కానీ ఇంకా ఏ ఇతరమైనటువంటి కర్మములలో కానీ వాడడానికి ప్రశస్తమైనటువంటివి, యోగ్యమైనటువంటివి అని మనకు ఈ వైదిక రహస్యములన్నీ కూడా తెలుపుతూ ఉన్నాయి. అదే విధముగా శ్రాద్ధము రోజు వచ్చినటువంటి వాళ్ళకి భూరి భోజనం పెట్టమని చెప్పినారు. అన్నదానమే ముఖ్యము అని చెబుతున్నారు మన వాళ్ళు, ఋషులందరూ కూడా. ఎవరొచ్చినా పిడికెడు మెతుకులు పెట్టి భోజనం చేయమనే కదా దీని అర్థం. అలా చేసినప్పుడే ఈ ఫలం అనేటువంటిది ఉంటుంది. ఈ విధముగా శ్రాద్ధకర్మను ఆచరిస్తే ఏమవుతోంది అని అంటే, దేవతలందరూ కూడా వచ్చి ఆశతో అక్కడ వీడు చేసేటువంటి యజ్ఞాన్ని, పితృయజ్ఞాన్ని చూసుకుంటూ నిలబడుతూ ఉంటారు. చేసిన తరువాత ఇచ్చినటువంటి తిలోదకాలను, పిండాలను చూసి తృప్తిపడి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత వారు వెళ్ళేటప్పుడు ఏదైనా హరించుకొని వెళ్ళాలి. హరణ భాగాహి పితరః
పితॄనేవ నిరవదయతే ఉత్తర ఆయుషి లోమచిందీత పితృనా గృహ్యే తరిహి నేదీయః. ఏదైనా ఒకరిని హరించుకొని వెళ్ళిపోతారు పితృదేవతలు. ఏమి హరిస్తారు అనే ప్రశ్న మనం వేసుకుంటే, వీడు గనక శ్రద్ధగా ఈ పైతృక కార్యాన్ని గనక ఆచరించినట్టయితే అక్కడి నుండి వీడిలో ఉండేటువంటి క్రోధాన్ని, తామసాన్ని, తనకు ఉండేటువంటి అరిష్టాన్ని తొలగించుకొని తీసుకొని వెళ్ళిపోతారు. లేదా అలాంటివేవీ చేయకుండా మొక్కుబడిగా శ్రాద్ధం పెట్టేటువంటి వాడు తననే హరించుకొని వెళ్ళిపోతారు. మరి అలాంటి పక్షాన ఏం చెయ్యాలి అని అంటే, ఉత్తర ఆయుషి లోమచందీత వాససో దశాంచిత్వా పిండేషు నిదధాతి. ఏదైతే కండువాను పైన కప్పుకొని తాను కార్యాన్ని ఆచరిస్తూ ఉంటాడో అందులోని ఒక నూలు పోగును నీళ్ళల్లో ముంచి మధ్య భాగంలో వేయాలి. అలా వేసినప్పుడు వాటిని తీసుకొని వెళ్ళి ఆయుః ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్చంతు యథా రాజా సత్యా ఏత ఆశిషస్సంతు అంటూ వారు మనకు పితృదేవతలు ఆశీరనుగ్రహాన్ని ఇస్తారు అని తైత్తిరీయ బ్రాహ్మణం ఈ పదాలన్నీ కూడా మనకు చెప్పబడుతూ ఉన్నాయి. ఇక్కడితో తాను నమస్కరించాలి. నమో వః పితరో రసాయ, నమో వః పితరశుష్మాయ, నమో వః పితరో జీవాయ, నమో వః పితరస్వధాయై, నమో వః పితరో మన్యవే, నమో వః పితరో ఘోరాయ, పితరో నమో వః. ఈ రకముగా ఉండేటువంటి పితృదేవతలు నమస్కరోతి, వారికి నేను నమస్కరిస్తున్నాను. నమస్కారో హి పితృనా, పితృదేవతలందరికీ కూడా నేను నమస్కారం చేస్తూ ఉన్నాను, నమస్కారం చేస్తూనే ఉండాలి. నమో వః పితరో రసాయ, రసములో ఆ రసశ్రేష్టమైనటువంటి పదార్థాలలో ఉండేటువంటి పితృదేవతలకు నమస్కారం. నమో వః పితరో రసాయ, నమో వః పితరశుష్మాయ, నమో వః పితరో జీవాయ. ఈ జీవాలలో ఉండేటువంటి వాళ్ళలో నేను తల్లిదండ్రిని చూస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఎక్కడైనా సరే సాటి పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళు తల్లిదండ్రులతో సమానమైనటువంటి వ్యక్తులుగా నమస్కరించాలి. తోటివాళ్ళు కనిపిస్తే స్నేహితులుగా ఆదరించాలి. చిన్నవాళ్ళు కనిపిస్తే పిల్లలుగా ఆశీర్వదించాలి. ఇది మనకు వేదము చెబుతున్నటువంటి గొప్పటి లక్షణం. ఇవన్నీ మనం నిత్య జీవితంలో ఆచరించాలి అనేటువంటి అంశాలను మనకు వైదిక మార్గం చాలా సులభంగా చెబుతూనే ఉంది. ఈ శ్రాద్ధ కర్మల్లో వాడేటువంటి పదార్థములు, అదే విధముగా ఉండాల్సినటువంటి లక్షణములన్నీ కూడా వేదం ఈ రకంగా చెప్పింది. మరి శ్రాద్ధాన్ని ఎప్పుడు ఆచరించాలి అనే పదాన్ని మనం ప్రప్రథమంగానే చూసాం. ఎప్పుడైతే దేహత్యాగం చేసినటువంటి రోజు ఉంటుందో ఆ తిథిలో రెండవ యామం అనగా మనము అపరాహ్న కాలము అని అంటాం. అన్నహ అంటే పగలు అని అర్థం. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండేదాన్ని అన్నహ అని అంటాము. సూర్యాస్తమయం నుండి మళ్ళీ సూర్యోదయం వరకు ఉండేటువంటి కాలాన్ని నిశీకాలము, రాత్రికాలము అని మనం చెబుతూ ఉంటాం. ఈ రకంగా శ్రాద్ధ కర్మను ఆచరించాలి. శ్రాద్ధాన్ని మహాలయ పక్షముల్లో ఆదౌ పితా తథా మాత, పితృపితామహ ప్రపితామహులు, మాతృ పితామహి ప్రపితామహి అనగా తల్లి, నానమ్మ, తాతమ్మ వీళ్ళు. ఆ తర్వాత వచ్చేటువంటి వర్గం ద్వాదశ పితరులు. పితరాది సర్వే కారుణ్య వర్గములు. కారుణ్య వర్గము అంటే మిత్రాని సఖ్య, పశవశ్చ వృక్షౌ, స్పృష్టాశ్చ దృష్టాశ్చ కృతోపకారాః, జన్మాంతరే ఏ మమ సంగతాశ్చ. ఎప్పుడైతే మనము మిత్రులు, సఖులు, ఇష్టులు, శిష్టులు, బంధువులు, అదే విధముగా పశువులు, క్రిమికీటక పతంగములు, మనం పెట్టినటువంటి చెట్లు, మనతో సావాసం చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా జన్మాంతరే ఏ మమ సంగతాశ్చ, ఏ జన్మలోనో మనతో సాంగత్యము చేయడం వలన, సాన్నిహిత్యం చేయడం వలన వారంతా ఈ జన్మలో ఏదో ఒక రకంగా మనకు స్నేహితులుగా అయ్యారు. అలా వారికి మనము ఈ పిండపితృ యజ్ఞము ద్వారా వారికి తిలోదకాలను, పిండార్పణములను ఇవ్వాలి అని మనకు వేదం చెబుతూ ఉంది. వేదము మనము ఆచరించేటువంటి ప్రతి అంశాన్ని చెబుతూ ఉంది. కేవలం 2 ఇటుకలను పెట్టి అక్కడ ఏదో సమిధలను పెట్టి హోమం చేయమని వేదం చెప్పట్లేదు. పంచమహాయజ్ఞములను ఆచరించండి. పంచమహాయజ్ఞములంటే ఏమిటి? దేవయజ్ఞము, దేవతలకు అర్పణ అంటే నైవేద్యము లాంటివి. ఈ నైవేద్యం పెట్టి మరి నీవు ఒక్కడివే తినాలా? కాదు, 10 మందికి పంచిపెట్టాలి. దేవయజ్ఞం, పితృయజ్ఞం, పితృదేవతలకు తర్పణములు, భూతయజ్ఞం,
పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బలిహరణములు, వాటికి పెట్టాల్సినటువంటి పదార్థములు, తర్వాత బ్రహ్మయజ్ఞం, చదివినటువంటి చదువును వల్లెవేయడం, మనుష్య యజ్ఞం, సాటి మనిషిని ఆదరించడం, ఇవన్నీ కూడా మనకు వైదిక మార్గంలో చాలా అద్భుతంగా చెప్పబడ్డాయి. మరొక ధారావాహిక ద్వారా ఇంకా ఎన్నో విషయాలు, వేదంలో ఉండేటువంటి అనేకమైనటువంటి రహస్యములు, వేద తత్వములు, వేదసారములు తెలుసుకుంటూనే ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.